Dear students and parents, welcome to Dr. TCS Career Guide. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏదో ఒక సబ్జెక్ట్లో మిస్టేక్స్ అనేది ఎక్కువ మంది చేస్తారు అనమాట. ఎంత మీరు ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్లో ఉన్నా కానీ కొంతమంది మాకు సార్ పలానా సబ్జెక్ట్లో మాకు ఇబ్బంది అనిపించింది, సో మేము ఎక్కువ మిస్టేక్స్ చేసాము, సో ఇట్లా సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ ఉన్నారా అన్నట్టుగా చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఫిజిక్స్కి మ్యాథమెటిక్స్కి చాలా మంది అయితే నేను కొంతమందికి పేర్లు చెప్పడం జరిగింది, కానీ స్పెషల్గా కెమిస్ట్రీ గురించి కూడా చాలా మంది అడిగారు నన్ను. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది మనకి మంచి స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే చాలా మంది మంచి పర్సంటేజ్ స్టూడెంట్స్ చూసినట్లయితే మ్యాథ్స్ ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి మంచి పర్సంటేజ్ వచ్చింది. సో హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చేసేసి కెమిస్ట్రీ మీద మంచి వర్కౌట్ చేసి సో మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా మందిని మనం అడిగి తెలుసుకున్నప్పుడు, సో నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి సో ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అనమాట, సో జేఎన్ అంటారు సార్ అనమాట, జమ్మూ నగేష్ అని చెప్పేసి హైదరాబాద్లో సార్ ఎప్పటి నుంచో చాలా మంది స్టూడెంట్స్కి పర్సనల్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద మంచి కోచింగ్ ఇస్తూ మంచి పర్సంటైల్ మంచి ర్యాంక్స్ వచ్చే విధంగా సార్ చాలా మంది స్టూడెంట్స్ని తన దగ్గర ట్యూషన్ కావచ్చు లేకపోతే డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కండక్ట్ చేస్తూ మంచి నేమ్ అనేది ఉందన్నమాట. సో ఆ జేఎన్ సార్ని మీకు పరిచయం చేద్దాం ఉద్దేశంతో ఈరోజు మన స్టూడియోకి సార్ని పిలవడం అనేది జరిగింది. సో సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే సార్. ముఖ్యంగా సో మీ గురించి నేను విన్నాను. సో మీ విన్న తర్వాత ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్ కూడా నాకు పంపించారు మీ వీడియోస్. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి ఈ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా ఇంతమంది స్టూడెంట్స్ చాలా మందికి గైడ్ చేశారు కదా, ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎంచుకోవాలి అనేటువంటి మీలో అయితే ఫ్యాకల్టీగా అయితే ఉందో అది ఎప్పటి నుంచి వచ్చింది, మీరు ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు? యా సార్, యాక్చువల్గా నేను స్టార్టింగ్ 2008 నుంచి సార్ ఫీల్డ్లో ఉన్నాను. 2000 ఒక 5 years బయట కార్పొరేట్ కాలేజ్లో చేశాను సార్. లైక్ ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, సో లైక్ కార్పొరేట్ ఆకాష్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చేశాను. చేసిన తర్వాత నాకు కొంచెం ఒక గ్యాప్ కనపడింది. సో ఏంటంటే పేరెంట్స్ మేనేజ్మెంట్ రెండింటి మధ్యలో ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు సో శాండ్విచ్ లాగా అయిపోతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు ఒక టార్గెట్ పెడతారు, ఈ వీక్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి. సో అది మేనేజ్మెంట్ సైడ్. సో కొన్నిసార్లు పిల్లల సైడ్కి వచ్చేసరికి వాళ్ళకి కొన్నిసార్లు ఫండమెంటల్స్ ఉండవు, బేసిక్స్ ఏం రావు. సో కొంతమంది ఆ 1 week చాప్టర్ని మేము 2 రోజుల్లో చేయొచ్చు, కొన్నిసార్లు 2 weeks కూడా పట్టొచ్చు. సో పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ అయితే మేనేజ్మెంట్ మాకు శాలరీస్ ఇచ్చేది మేనేజ్మెంట్, ఇటు సైడ్ ఒక సైడ్ పిల్లలు లాస్ అవుతున్నారు. సో ఈ నా అంటే నేనేం కాదు, ప్రతి ఫ్యాకల్టీ ఈరోజు కార్పొరేట్లో కానీ ఒక సిస్టంలో ఉన్న వాళ్ళు అసలు ఫ్రీగా పని చేయలేకపోతున్నారు. అంటే ఒక పిల్లలకి ఎట్లా వాళ్ళకి ఏదైతే ఉంది, వాళ్ళకి ఫండమెంటల్స్ ఉన్నాయా లేదా, కొంతమంది గ్రాస్పింగ్ లెవెల్స్ స్లో ఉంటాయి, వాళ్ళు స్లోగా నేర్చుకుంటారు. కొంతమంది ఆల్రెడీ ఫాస్ట్గా ఉంటారు, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫాస్ట్గా ఉన్న అబ్బాయికి మనం స్లోగా చెప్పినా ప్రాబ్లమే, స్లోగా ఉన్న అబ్బాయికి మనం ఫాస్ట్ చెప్పినా ప్రాబ్లమే. సో యాక్చువల్గా ఈ ఇంజస్టిస్ తోటి నేను 2013లో బ్యాక్ టు హైదరాబాద్ వచ్చి ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడం కాకుండా నేనే సొంతంగా జేఎన్ కెమిస్ట్రీ అని, జేఈ నీట్ కెమిస్ట్రీ లేదంటే జమ్మూ నగేష్, నా రెండింటితో పేరు కలిసింది, 2 కలిసాయి. సో అలా స్టార్ట్ చేయడం జరిగింది సార్. సార్ ఇది మనకి నల్లకుంట సార్, ఉస్మాన్ యూనివర్సిటీ సిగ్నల్ అని శివం చౌరస్తా అంటాం. సో నల్లకుంట విద్యానగర్ చౌరస్తాలో ఉంటుంది సార్. ఇక్కడ మనకి అంటే ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మీరు స్టూడెంట్స్కి కోచింగ్ ఇస్తున్నారా లేకపోతే ఆన్లైన్, రెండు విధాలు ఉంది ఎట్లా? సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సార్. కోవిడ్ కంటే ముందు మనం ఓన్లీ ఆఫ్లైన్ ఉండే, సో ఈ కోవిడ్ నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 ఇస్తున్నాం సార్. టైమింగ్స్ ఎలా సార్? అంటే స్టూడెంట్స్ వేరే కాలేజ్లో చదువుతూ ఉంటారు అనమాట, చదువుతున్నప్పుడు మరి మీ దగ్గర తీసుకోవాలంటే ఈవినింగ్ సెషన్స్లో తీసుకుంటారా ఎట్లా? మనకి మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి సార్. కొంతమంది డే టైంలో కూడా అంటే లాంగ్ టర్మ్ పిల్లలు కూడా వస్తుంటారు. సో మెయిన్గా ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్స్, ఇప్పుడు ఎక్కువ ఈవినింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ ప్రస్తుతానికి అంటే రీసెంట్ బ్యాచెస్లో ఎవరికైనా కానీ ఇప్పుడు మన జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్ జరిగింది, సో స్టూడెంట్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేశారు మన ఇన్స్టిట్యూషన్లో తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు వాళ్ళు? సో మనకి ఆల్మోస్ట్ మనం ఏంటంటే సార్ నెంబర్ అనేది చాలా తక్కువ తీసుకుంటాం. సో పర్ బ్యాచ్కి నేను తీసుకున్నది ఒక 10 members తీసుకుంటాను, లెస్ దెన్ 10 members. సో మనకేంటంటే ఎక్కువ క్వాలిటీ ఇవ్వగలుగుతాం మనం.
సో మనకున్న లెస్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్లో చాలామంది తక్కువ టైంలో కూడా చాలా 98లో 99లో 100% కూడా చాలామంది అచీవ్ చేశారు. మనము గత 10 years నుంచి చూసుకున్నా మనకి లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 25th ర్యాంక్ వచ్చింది జేఈ అడ్వాన్స్లో. సో కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 120కి 114 మార్క్స్ వచ్చాయి. సో ఈ ఇయర్ ఆల్ ఇండియా 76th వచ్చింది జేఈ అడ్వాన్స్లో. నా దగ్గర తీసుకున్నాడు సార్. ఈవెన్ ఆల్ ఇండియా 25th ర్యాంక్ వచ్చిన అబ్బాయి ఇప్పుడు ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మెహుల్ అని, అండ్ ఈ ఇయర్ కూడా ప్రణవ్ అనేసి ఆల్ ఇండియా 76 మన హైదరాబాద్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యాడు. అలా ఇప్పుడు నీట్లో కూడా ఆల్ ఇండియా 38 ర్యాంక్స్ వచ్చినాయి, మనకు ఆల్ ఇండియా 76th. సో 100 లోపు చాలా ర్యాంక్స్ చాలామంది ఎయిమ్స్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఏ కాలేజీకి వెళ్ళినా కానీ మా పిల్లలు ఉంటారు సార్. ఇప్పుడు ఉస్మానియా, గాంధీ, సో ప్రతి మెడికల్ కాలేజ్, మీరు ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళినా, ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా మన దగ్గర ట్రైన్ అయిన పిల్లలు ఉన్నారు సార్. అంటే తెలుగు పిల్లలే కాకుండా త్రూ అవుట్ ఇండియా మీ స్టూడెంట్స్ ఉన్నారు అన్నమాట. త్రూ అవుట్ ద ఇండియా ఉన్నారు సార్. చెప్పించుకుంటున్నారు. చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఢిల్లీ నుంచి, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, ఒరిస్సా, రీసెంట్గా ఒక అమ్మాయి ఒరిస్సా నుంచి నీట్ కూడా జాయిన్ అయింది. 663 వచ్చాయి అమ్మాయికి మార్క్స్. సో మన దగ్గర వచ్చిన అవన్నీ కూడా మనకు వీడియో ప్రూఫ్స్ ఉంటాయి మళ్ళీ, అంటే నార్మల్గా ఫీడ్బ్యాక్స్. అవును సార్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరిదో వచ్చిన ర్యాంక్ ఇప్పుడు మాకు వచ్చిందని ఈ రోజుల్లో క్లైమ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు మనకు వాళ్ళు వీడియో తీసి చేసిన వీడియోస్ ప్రూఫ్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే కొంచెం అథెంటికేట్గా ఉంటుంది. ఈ రోజులలో మార్కెట్కి పోయిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ నేను ఎక్కడికైనా పోయినా కానీ ఒక దాంట్లో ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎ బిజినెస్ కదా సార్, నా పిల్లల భవిష్యత్తు కాబట్టి. సో మాకు ఒక నమ్మకం అనేది కావాలి, ఆ ఉద్దేశంతో ఆ వీడియోస్ చేయించిన నేను. ఇంకోటి సార్, ఇప్పుడు మనకి కెమిస్ట్రీలో అంటే మనం 11th క్లాస్ చూసుకున్నాం, 12th చూసుకున్నాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఈ రెండిట్లలో ఎక్కడ ఎక్కువ పిల్లలు ఇబ్బంది పడుతూ స్కోర్ అనేది లాస్ చేసుకుంటున్నారు, ఈ జేఈ కావచ్చు, నీట్ కావచ్చు? సార్ ఇక్కడ కెమిస్ట్రీలో మనకి 3 పార్ట్లు ఉన్నాయి సార్. సో 11th and 12th అని కాకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ 3 ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుంది. సో ఈ 3 వర్టికల్స్ ఉంటాయి సార్. సో ఎంపీసీ పిల్లలు పర్టికులర్గా వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, దట్ ఇస్ రిలేటెడ్ టు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఆ న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏంటంటే వాళ్ళ పిల్లలు బట్టి పట్టడం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మొత్తం ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్ట్స్లలో ఈ ఎంపీసీ పిల్లలు కొంచెం బాగా నేను ఈ డేస్లో చూసింది. సో బైపీసీ పిల్లలకి 3 కూడా ఫిజికల్ కెమిస్ట్రీ కూడా వాళ్ళకి కొంచెం ఆ న్యూమరికల్స్లో వాళ్ళు కొంచెం తడబడుతుంటారు. సో వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఎంపీసీ పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో అవుతారు. రీసెంట్ పేపర్ చూశారు కదా సార్? అవును సార్. నార్మల్గా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. బట్ మొన్న జరిగినటువంటి జనవరి సెషన్లో మాత్రం ఈసారి కెమిస్ట్రీ కూడా చాలా ట్రికీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అడిగారని. సో ఈ మిస్టేక్స్ కొంతమంది చేశారన్నమాట. నెక్స్ట్ ఏప్రిల్ సెషన్కి స్టూడెంట్స్ మంచిగా ఎగ్జామ్ రాయాలంటే మీ తరపు యాజ్ ఎ కెమిస్ట్రీ సీనియర్ ఫ్యాకల్టీగా ఎక్కడ వాళ్ళు జాగ్రత్త పడితే బాగుంటుంది? అదే సార్, ఇప్పుడు కెమిస్ట్రీ ఏంటంటే జనరల్గా మనకు 80%, సో ఈజీ మీడియం లెవెల్సే క్వశ్చన్స్ వస్తున్నాయి, 80 to 90%. ఓన్లీ టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి 5 to 10% లోపలనే ఉంటున్నాయి. సో చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే టఫ్ క్వశ్చన్స్ ఎటు చేస్తలేరు, ఈజీ క్వశ్చన్స్ వచ్చేసరికి సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు. ఆప్షన్స్ అన్ని సిమిలర్గా ఉంటాయి కొంచెం. సో వీళ్ళు ఏమంటే ఈజీ క్వశ్చన్స్ పోతున్నాయి, ఆ టఫ్ క్వశ్చన్స్ పోతున్నాయి, మీడియం క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ మీడియం వల్ల మార్క్స్ మీడియంగా వస్తున్నాయి. ఈ రీసెంట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నా దగ్గరికి వచ్చే పిల్లలు మ్యాథ్స్లో, ఫిజిక్స్లో 99% వచ్చి, సో కెమిస్ట్రీకి వచ్చేసరికి 50 to 60 అలా వచ్చి మొత్తం పోతున్నారు. ఏంటని అడిగితే సార్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండట్లేదు, ఒకటి ఎక్కువ బై హార్ట్ చేయాలని, 2 ఎందుకో కొంచెం వాళ్ళు హెసిటేట్ చేయడం వల్ల సో ఓవరాల్గా స్కోర్ పోయింది కదా సార్. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ ఒకటే కాదు, కెమిస్ట్రీ కూడా ఇంపార్టెంట్. 3 సబ్జెక్టులు ఏదో దాన్ని అలా దూరం పెట్టేస్తున్నారు. ఇప్పుడు బై డిఫాల్ట్ మ్యాథ్స్ పిల్లలకి, మ్యాథ్స్ అంటే ఎంపీసీ పిల్లలకి మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది ఇష్టం ఉంటుంది. కెమిస్ట్రీకి వచ్చేసరికి కొంచెం ఎందుకు హెసిటేట్ చేస్తారు. యాక్చువల్ కెమిస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. సో దాన్ని అర్థం చేసుకుంటే అసలు ఈజీగా 100కి 100% స్కోర్ చేయొచ్చు. చాలామంది నా దగ్గరకు వచ్చిన పిల్లలు చేశారు, చాలామంది చేసి టాప్ ఐఐటీస్లో అయిపోయి ఇప్పుడు అమెరికాలో సో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనకు బైపీసీ తీసుకొని డాక్టర్స్ ఈ రోజు నాకు ట్రీట్మెంట్ చేసేది కూడా నా పిల్లలే. చాలామంది అవును సార్, అవును డాక్టర్స్ మంచి మంచి కాలేజ్లో చెప్పి కూడా విన్నాను సార్.
సార్ ఇప్పుడు నాకు పేరెంట్స్ అడిగేది ఏంటంటే రీసెంట్గా నాకు 2-3 పేరెంట్స్ అడిగారు. నా వాట్సాప్ నెంబర్ అనేది పబ్లిక్లోనే డొమైన్లో ఉంటుంది కాబట్టి, సార్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మా బాబుకి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, పర్సనల్ కేర్ తీసుకున్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే చెప్పండి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పర్లేదు అన్నారు. వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్, ఇప్పుడు జరగబోతున్నాయి, మార్చిలో అయిపోతాయి, ఏప్రిల్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మీ దగ్గరికి వస్తే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్, తప్పకుండా. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు 2 years చదువుతారు కదా, సో వీళ్ళకు కొన్ని ఏరియాస్లో వీళ్ళు లాగ్ అవుతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద నేను ఇప్పుడు చూసిన వరకు 90% ఆఫ్ పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక భూతంలాగా చూస్తారు. అది యాక్చువల్గా ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ సార్. అది అంటే చాలామంది ఏంటంటే బట్టి కొట్టాలి రియాక్షన్స్ అలా మోడ్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇంటిగ్రేటెడ్గా చెప్పాలి సార్. అది ఫస్ట్ చాప్టర్కి లాస్ట్ చాప్టర్కి అంటే లింక్ ఉంటుంది. సో నార్మల్గా కాలేజెస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం చెప్తారు. సో జీఓసి అని, యూపీఎస్, నామిక్లేచర్, ఐసోమరిజం ఈ ఫస్ట్ చాప్టర్ చెప్తారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ వీటి యొక్క అప్లికేషన్స్ ఇక్కడ వస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ చదివేటప్పటికి వాటి గురించి తెలియదు. సెకండ్ ఇయర్కి ఇక్కడికి వచ్చేసరికి ఇవి మర్చిపోతారు. సో కో రిలేషన్ పోతుంది. సో దానికి నేనేం చేస్తానంటే మనం టోటల్గా ఇంటిగ్రేటెడ్ మోడ్లో చేస్తున్నాం. సో ద ఫస్ట్ డే బేసిక్ నుంచి దానికి అప్లికేషన్స్ మొత్తం ఏ చాప్టర్లో వస్తాయి. సో అలా ఇంటిగ్రేటెడ్గా చేయడం వల్ల పిల్లలకి అంటే పిల్లల పర్స్పెక్టివ్లు ఇప్పుడు జనరల్గా కాలేజెస్లో కానీ ప్రతి ఇన్స్టిట్యూట్స్ కానీ చాప్టర్ వైజ్గా వెళ్తారు. అలా కాకుండా మనం ఏంటంటే ఇంటిగ్రేటెడ్గా సో పిల్లలకి ఎలా అయితే అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్లో నేను ఒక కొత్త కరిక్యులం డిజైన్ చేశాను. సో ఎవరు వచ్చినా కానీ ఈవెన్ ఇప్పుడు మీరు నా దగ్గర జాయిన్ అయినా ఒక 20 daysలో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫుల్ మార్క్స్ తెప్పిస్తాను నేను. అంటే ఆ కరిక్యులం నేను చాలామంది అన్ని డిఫరెంట్ కాలేజెస్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి అన్ని కార్పొరేట్ కాలేజ్ పిల్లలు నా దగ్గరకు వస్తారు. వాళ్ళంతా రావడం ప్రాబ్లంతో వస్తారు నా దగ్గరికి. సార్ నేను ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాను, రావట్లేదు కాబట్టి. సో దానికి మనం సొల్యూషన్ చేసాం. సో దానివల్ల ఏంటంటే ఒక ఈజీ మెథడ్స్ నేను క్రియేట్ చేశాను. అవే చాలామంది పిల్లలు వచ్చి చాలామందికి తక్కువ టైంలో కూడా చాలా బెనిఫిట్ అయిన పిల్లలు ఉన్నారు. రీసెంట్గా ఒక 1 week బ్యాక్ నా దగ్గర ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. 1 week సో 8 questions చేసి వచ్చాడు ఏజేఈ మెయిన్స్లో. అది ఏంటంటే మాకు తెలుసు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, సో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పిన మ్యాక్సిమం అవే వచ్చి చేశాడు. అంటే కొంతమంది ఇయర్ లాంగ్ చదివినా 2 years చదివినా చేయలేరు. కొన్ని జస్ట్ 1 weekలోనే 8 questions డైరెక్ట్ క్వశ్చన్స్ చేయగలిగాడు. అంటే ఇప్పుడు మన దగ్గర కెమిస్ట్రీ ఒకటేనా సార్? ఒకవేళ నీట్, జేఈ మెయిన్స్ స్టూడెంట్స్కి ఇంకా అంటే ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ కదా, ఏదైనా పేరెంట్స్ 3 కావాలని కోరుకుంటారు అన్నమాట. అవును సార్. కెమిస్ట్రీ ఒకటే కాబట్టి మరి స్టూడెంట్స్ వస్తున్నారని లేకపోతే జాయిన్ అవుతున్నారు? అసలు వస్తున్నారు సార్, యాక్చువల్గా అడుగుతారు. అదే సార్, యాక్చువల్గా ఏంటంటే అందరికి ప్రాబ్లం అన్నీ మీరే పెట్టొచ్చు కదా సార్ అని అడుగుతున్నారు. థింగ్ ఏంటంటే సార్ పెట్టొచ్చు, 3 పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఒక వెహికల్లో పోతున్నాం, 3 wheels ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఒక వీల్లో పంచర్ అయింది, వెహికల్ పోతుందా సార్? పోదు. ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టినప్పుడు పిల్లలు నా దగ్గర జాయిన్ అయినప్పుడు సో 3 subjectsలో ఒక సబ్జెక్ట్ వాడికి నచ్చకపోవచ్చు, ఫ్యాకల్టీ నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోవచ్చు, వాళ్ళ కెమిస్ట్రీ అంటే వాళ్ళు అవ్వకపోవచ్చు. దానివల్ల పిల్లాడికి ఇబ్బంది కదా సార్. ఇప్పుడు 2 subjects ఉంటాడు, ఆ సబ్జెక్ట్ మీద ద్వేషం పెంచుకుంటాడు, నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. సో అంత మళ్ళీ ఏమవుతుంది, డిఫాల్ట్గా బాబు సో ఆ సబ్జెక్ట్ని పక్కకు పెట్టడం, దానివల్ల స్కోర్ పోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను రేపు 3 subjects చేసినా సార్ మీరు బాగానే చెప్తున్నారు కానీ ఆ సార్ సరిగ్గా చెప్పట్లేదు, ఈయన చెప్పట్లేదు, మీరు బాగానే చెప్తున్నారు అన్న కంప్లైంట్స్ చాలా వచ్చినాయి కూడా. సో నేను స్టార్టింగ్లో 1-2 years చేశాను అలా 3 subjects పెట్టి. దానివల్ల ఏంటంటే పేరెంట్ హ్యాపీగా లేడు, పిల్లలు హ్యాపీగా లేరు, నేను కూడా అట్ ద సేమ్ టైం యాజ్ ఎ మేనేజ్మెంట్ నేను హ్యాపీగా లేను. సో అది బిజినెస్ మోడ్ అవుతుంది. సో దాన్ని వదిలేసి ఓన్లీ ఇప్పుడు మనకి ఏంటంటే కెమిస్ట్రీకి వచ్చినప్పుడు దీన్ని నేను న్యాయం చేయగలుగుతాను, నేనే చెప్తాను కాబట్టి సో పేరెంట్కి పిల్లలకి హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటాను, ఒక పేరు అనేది పోకుండా ఉంటుంది. అందుకోసం ఆ ఉద్దేశంతో మ్యాథ్స్, ఫిజిక్స్ పెట్టొచ్చు. సో అలానే నేనేం చెప్తానంటే మనం ఎక్కడైతే 3 జాయిన్ చేస్తున్నామో అక్కడ 3 బాగుంటేనే అవుతుంది. కొన్నిసార్లు ఒకటి లేకపోయినా కానీ ఇబ్బంది అవుతుంది. సో ఎవరికైతే ఇబ్బంది ఉందో, కెమిస్ట్రీ ప్రాబ్లం ఉందో మన దగ్గరకు వస్తారు. సో అలానే మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా బయట ఉన్నాయి. సో అలా కూడా మనం వెతుక్కోవచ్చు సార్. కెమిస్ట్రీ అయితే పూర్తి బాధ్యత మీరు తీసుకుంటారు, అలా ప్రిపేర్ చేపిస్తారు 100%. ఇక నేనే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ డే 1 నుంచి అసెస్మెంట్ చేస్తాను. ఫస్ట్ అసలు ఏంది, ఏ ప్రాబ్లంతో వచ్చాడు, అసలు ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు, ఎందుకు ల్యాగ్ అవుతున్నాడు, అసలు క్లాస్ వినక అయిందా లేకపోతే ఏంటి అసలు అని ఫస్ట్ చూస్తాను. ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియాలో వీక్గా ఉన్నాడు. సో అసెస్మెంట్ చేస్తాను ఫస్ట్. చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత దానికి ఎలా చేయాలనేది
సో మనకు క్లాస్ రూమ్ కూడా ఏంటంటే నేను తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి సో లైక్ 1-to-1 మనకి 2 ways ఆఫ్ టీచింగ్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనం నవడేస్ యూట్యూబ్లో కానీ లైవ్ క్లాసెస్ కానీ చాలా వచ్చాయి. సో ఇవేంటంటే సార్ 1 way ఆఫ్ టీచింగ్. ఈవెన్ ఇప్పుడు క్లాస్ రూమ్లో ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నా కానీ 1 way ఆఫ్ టీచింగ్. అంటే నేను ఏదైతే చెప్తున్నానో మీరు వినాలి, వెళ్ళిపోవాలి. డౌట్స్ ఉంటే అవి తర్వాత ఎప్పుడో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఇప్పుడు మన ఇద్దరం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం, మీకు ఏ డౌట్ వచ్చినా ఇమీడియట్గా అడుగుతున్నారు. సార్ నేను మొత్తం మాట్లాడిన తర్వాత మీరు అడగడం అంటే అప్పటికి మీకు మర్చిపోతారు అడుగు. అయితే ఇక్కడ ఏంటంటే సార్ 1-to-1 రావడం వల్ల పిల్లలకి ఇమీడియట్గా సార్ సబ్జెక్ట్స్ అలా కాకపోతే ఎలా, ఇలా అయితే ఎలా, ఏంటి అన్నీ అలా. సో మనకి 2 way ఆఫ్ టీచింగ్ ఉంటుంది. నేను 1-5 ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బిర్యానీ తింటున్నాను సార్, మీరు చూస్తున్నారు, మీకు కడుపు నిండుతుందా చూస్తే? మీరు నాతో కలిసి తింటేనే ఉంటుంది సార్. టీచింగ్ కూడా చేసేటప్పుడు కూడా సో మీరు క్లాస్లో ఇన్వాల్వ్ కావాలి. సార్ ఇదేంటి, ఇది ఎందుకు అవ్వట్లేదు, ఇది అలానే ఎందుకు అవుతుంది. సో మనకు ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ వచ్చినప్పుడు, సో ఫండమెంటల్స్ క్లియర్గా వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయినా సరే, అది మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా నీట్ అయినా, సో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే మీరు చెప్పింది ఆఫ్లైన్కి ఓకే, ఆన్లైన్ అయినా కానీ సేమ్ ఇంటరాక్షన్ ఉంటుందా అంటారా అట్లా? ఆన్లైన్లో కూడా ఏంటంటే సార్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది ఆన్లైన్ అంటే ఎందుకు భయపడుతున్నారంటే ఈ కాలేజెస్లో ఆన్లైన్లో ఒక 500 మందిని 1000 మందిని 100 మందిని వేయడం వల్ల సో మళ్ళీ అది 1 way ఆఫ్ టీచింగ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకు బ్యాచ్ సైజ్ చిన్నగా ఉంటుందో సో మనం ప్రతి ఒక్కరితో కనుక మాట్లాడుతున్నప్పుడు 2 way ఆఫ్ టీచింగ్ చేస్తాం ఈవెన్ ఆన్లైన్లో కూడా. సో ఇమీడియట్గా మనకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడము, మనము ఇమీడియట్గా ఆన్సర్ చేయడం, సో ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు తప్పు అవుతుందేమో అని. సో నేను అదే చెప్తాను, మీరు తప్పే చేయండి, రైట్ చేస్తే హ్యాపీగా ఉండండి, రాంగ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే అది నేను చూస్తున్నాను, మీకు అది కాన్సెప్ట్ మీకు క్లారిటీగా లేదనేది ఆ విషయం మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, అది క్లారిటీ అవుతుంది. సో తప్పులు చేయడం, మిస్టేక్స్, మీరు ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు కనుక ఎన్నైతే మిస్టేక్స్ ఎక్కువ చేశారో అంటే ఈరోజు అన్ని కొత్త టాపిక్స్ మీరు నేర్చుకున్నట్టు. ఆ రోజు మీరు ఏమి మిస్టేక్స్ చేయలేదు అంటే మీకు వచ్చిన టాపిక్సే చేశారు. సో అందుకోసం మిస్టేక్స్ కావు, ఇలా ఉంటుంది సార్. అయితే ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్ని అసెస్ చేస్తాను సార్. అంటే వీళ్ళు ఎంపీసీకా బైపీసీకా అంటే ఇంట్రెస్ట్ ఎక్కడుంది, స్కిల్ ఎక్కడుందని చెప్పేసి అదే నేను ఒక్కనే వాడుతున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. ఓకే, మీ దగ్గర కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేస్తారని తెలిసింది. అవును సార్. అది కెమిస్ట్రీ ఒకటేనా, మిగతా సబ్జెక్టులు కూడా చూస్తున్నారా మీరు? అది అవి అంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి సార్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నీట్ వాళ్ళకు కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికైతే మనది కెమిస్ట్రీ ఇన్స్టిట్యూట్ కాబట్టి కెమిస్ట్రీ ఒకటి చేస్తున్నాను. సో దాంట్లో ఏంటి సార్ అడ్వాంటేజ్ అంటే మనం ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేసిన కొంతమంది పిల్లలు ఈ ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. నేను కోవిడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఇది వాడుతున్నాను. సో దాంట్లో ఏంటంటే సార్ ఇప్పుడు మనం నార్మల్గా ఒక పిల్లాడికి హోంవర్క్ ఇస్తాము, రైట్, డిపిపి లాగా ఇస్తాము, ఒక 20 questions ఇస్తాను నేను. వాళ్ళు చేస్తున్నాడా చేయట్లేదా, చేసి డైరెక్ట్గా ఆన్సర్స్ అని పెట్టుకొని వచ్చాడా అనేది తెలీదు. అంటే ఏబిసిడీలు పెట్టేసుకొని వస్తాడు, పెట్టేసుకొని వచ్చి చేశాను సార్ అంటాడు. సో అది ఆ అబ్బాయికి తెలియదు, మనకు కూడా తెలియదు. సో ఇప్పుడు నేనేమంటానంటే ఏదైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో సో వాళ్ళు సేమ్ లైక్ మెయిన్స్ ఎగ్జామ్ కానీ అడ్వాన్స్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది ప్యాటర్న్. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు, బ్యాక్ ఎండ్లో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంటే ఒక 20 questions వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ రైట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారు, ఎంత యాక్యురసీ లెవెల్స్ ఉన్నాయి, ఒక్కో టైంకి ఎంత టైం తీసుకున్నారు, సో ఓవరాల్గా ర్యాంకింగ్ లెవెల్స్లో ఎక్కడున్నారు, ఏ సబ్ టాపిక్లో ఫ్రీక్వెంట్గా మిస్టేక్స్ చేస్తున్నాడు. సో పిల్లాడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ అయినా వెళ్ళి ఎగ్జామ్ చేస్తే అయిపోతుంది. అలా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పిల్లల మీద నాకు పూర్తి అవగాహన వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే టెస్టులు కూడా 2 రకాలుగా ఉంటాయి మన దగ్గర. ఒకటేమో ఇన్స్టిట్యూట్ టెస్ట్, నేను పెట్టే టెస్ట్. రెండోది ఏంటంటే సెల్ఫ్ టెస్ట్. సెల్ఫ్ టెస్ట్ అంటే ఇప్పుడు ఒక చాప్టర్ ప్రిపేర్ అవుతున్నాడు సార్. సో ప్రిపరేషన్లో ఏ లెవెల్ ఉన్నారు, ఇప్పుడు మనము ఒరిజినల్ టెస్ట్ పెట్టేటప్పుడు పిల్లలు కొంచెం టెన్స్ ఫీల్ అవుతారు. అదే వాళ్ళంతలో వాళ్ళు టెస్ట్ తీసుకున్నారు అనుకోండి, టెన్స్ ఫీల్ అవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీ, మీడియం, టఫ్ లెవెల్ అని ఉంటుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ చాప్టర్లో జస్ట్ టెస్ట్ అనగానే మనకు కంప్యూటర్ బేస్డ్ పేపర్ వస్తుంది. సో వాళ్ళంతలో వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. చూసుకున్న తర్వాత వాళ్ళ లెవెల్ ఎక్కడ ఉంది, ఏంటి, ఏ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళంతలో వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ మళ్ళీ ఆ చాప్టర్లో ఇంకొంచెం లోతుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఇన్స్టిట్యూట్ టెస్ట్ నేను బై డిఫాల్ట్ పెడుతుంటాం అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడున్న ఏఐటి దూరంలో ఆన్లైన్లో ఉన్న పిల్లలు కానీ ఎక్కడ ఉన్నా కానీ మనకు ఆటోమేటిక్గా సో వాళ్ళని 1-to-1 పర్సనల్గా. ఈవెన్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ రోజులలో పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు సార్. సో ఈ కాన్ఫిడెన్స్ లేకనే ఇప్పుడు ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఓషన్, సో నో బడీ పర్ఫెక్ట్. సో దాంట్లో ప్రతి ఒక్కరు నేనే పర్ఫెక్షన్, నాకే మొత్తం రావాలని అనుకుంటారు, అలా కాదు. సో వాళ్ళకి ఎంత అయితే సిలబస్ ఇచ్చారో దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి.
సో కాన్ఫిడెన్స్ అనేది మ్యాటర్ ఇక్కడ. సో చాలామంది ఇప్పుడు మనకి 1-to-1 పిల్లల్ని చూస్తున్నప్పుడు పిల్లలు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా సో వాళ్ళని మనం మోటివేట్ చేయడం, సో ఎందుకు అవుతున్నారు ఏంటి అనేది, సో వాళ్ళ ఏదైతే మనకు ఆ బర్డ్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా పిల్లలు ఇప్పుడు సింపుల్ సార్, ఒక మొక్క పెరగట్లేదు అని అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని చూస్తాం, అది సన్లైట్ లేదా, వాటర్ లేదా, న్యూట్రియంట్స్ లేదా అనేది. సో ఒకసారి క్రాస్ చెక్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది. సో ఏదైతే మిస్ అయిందో అది ఇచ్చేస్తే ఆటోమేటిక్ చెట్టు పెరిగినట్టే పిల్లలకు కూడా ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తున్నాయి సార్. సో ఇప్పుడు జనవరి అయితే అయిపోయిన సెషన్ సార్, ఏప్రిల్ రాయబోతున్నారు, విధంగా నీట్ కూడా ఎగ్జామ్. అవును సార్. ఈ సబ్జెక్ట్స్ అయితే కెమిస్ట్రీ ఉందో మీ తరపున యాజ్ ఏ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా స్టూడెంట్స్కి ఏమైనా సలహాలు ఇస్తారా? సో కెమిస్ట్రీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నీట్ పిల్లలకి చెప్తే నీట్లో బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు తెలుసు. సో దాంట్లో సార్ పిల్లలకు ప్రాబ్లం ఏమీ ఉండదు బయాలజీలో, బాటనీ, జువాలజీ వాళ్ళు సొంతంగా చదువుకోగలుగుతారు. ద ప్రాబ్లం వచ్చి నీట్ స్టూడెంట్స్కి నేను మాట్లాడేది ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 ఉంటాయి సార్. సో ఫిజిక్స్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్ అప్లికేషన్స్. వీళ్ళు ఎంతసేపు చేసినా ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు చేయలేక నెగిటివ్ థాట్ వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. అంటే నేనేం చెప్తానంటే ఒక లీటర్ మిల్క్ ఇచ్చాను మీకు, చిన్న పాయిజన్ డ్రాప్ వేసాను, అసలు పడిందో లేదో కూడా తాగుతారా మీరు? సో ఇక్కడ ఒక్కొక్క టాపిక్లో కొంచెం నెగిటివ్ రావడం వల్ల మాకు మొత్తమే రాదు అని చెప్పేసి వీళ్ళు చాలామంది 90% ఆఫ్ పిల్లలు కాన్ఫిడెన్స్ లో అవ్వడం, పక్కకు వదిలేయడం, మాకు రాదు అన్న లెవెల్లో ఉన్నారు. నేనేం చెప్తానంటే సో బాటనీ, జువాలజీ మీరు సొంతంగా చేసుకోండి, కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, ఈ కెమిస్ట్రీని చేయండి. సో మేము కూడా కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి మాకు. అట్లీస్ట్ ఇప్పుడు 180 మార్క్స్కి 170, 160 అని వస్తాయి. నేనేం చెప్తానంటే బయాలజీలో, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో 170 to 720లో సో కనీసం ఒక 450 to 500 వచ్చినా ఫిజిక్స్ని కొంచెం ఆప్షనల్గా పెట్టుకోవచ్చు, ఒక 40 or 50 వచ్చినా సీట్ వస్తుంది. ఇంకా మంచిగా వస్తే ఇప్పుడు ఎవరికైనా రావాలనే ఉంటుంది. సో అట్లీస్ట్ నేనేమంటున్నా అంటే సో సేఫ్ స్కోర్ మినిమం కెమిస్ట్రీ అనేది మనం ఉండాలి. ఈవెన్ మనకి ఇక్కడ కూడా మనకు మెయిన్స్కి వచ్చేసరికి సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది మ్యాథ్స్తో పాటు కెమిస్ట్రీ అనేది ఈజీ సబ్జెక్ట్ సార్ యాక్చువల్గా. సో వీళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్కి పెట్టే టైంలో కొంచెం టైం కెమిస్ట్రీకి పెట్టినా దాన్ని ప్రాపర్ అప్రోచ్లో మనం చదివితే 100% కెమిస్ట్రీలో పాసిబుల్. అది కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ వెన్ వీ కంపేర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో కంపేర్ చేస్తే. కానీ నవడేస్ పిల్లలు ఏంటంటే దాన్ని ఏదో భూతంలాగా చూసేసి దాంట్లోనే వాళ్ళు మార్క్స్ వాళ్ళే లాస్ అవుతున్నారు, సబ్జెక్ట్ని తిట్టడం వల్ల అవుతున్నారు. యాక్చువల్గా నాకు ఈ మధ్య ఒక పేరెంట్ అంటే ఈ కెరియర్ గైడెన్స్లో బాగా కలిశారు. హైదరాబాద్లో ఒక మంచి కెమికల్ ఇంజనీర్ అనమాట. కెమిస్ట్రీ స్టూడెంట్స్ దొరకట్లేదని చెప్పేసి నా దగ్గర డిస్కస్ చేశాను. అంటే కెమిస్ట్రీ యాజ్ ఎ కెరియర్గా ఎవరు చదవట్లేదు, ఎవరు రావట్లేదు, చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పటము. RGPIT అని ఒక కాలేజ్ ఉంది మనకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. అక్కడ 100% ప్లేస్మెంట్ కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి, ఫస్ట్ మాకు అక్కడ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ సీట్ వచ్చేది సార్, మేము ఏదో తెలియదని చెప్పేసి ఈసీకి షిఫ్ట్ అయ్యాము, బట్ అక్కడ 20 lakhs ప్యాకేజ్ వస్తుందని చెప్పేసి తను బాధపడటం జరిగింది. ఇట్లా చాలా మందికి ఏంటంటే ఇక కెమికల్ ఇంజనీరింగ్ అన్నా, కెమిస్ట్రీ అన్నా, బట్ ఏదో ఫిజిక్స్కి, మ్యాథ్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కావచ్చు, మిమ్మల్ని మీ ఇంటర్వ్యూకి పిలవాలనే ఉద్దేశంతో కూడా కొంచెం నేను అన్ని రీసెర్చ్ చేసినప్పుడు కూడా, స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా కెమిస్ట్రీ ఇదే ఎక్కువ స్కోర్ చేస్తే మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందనేది నాకున్న ఇన్పుట్ అనమాట. అవును సార్. సో మీతో మాట్లాడిన తర్వాత చాలా క్లియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు కెమిస్ట్రీలో సార్, కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి అప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా కెమిస్ట్రీకి ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ చేస్తే ఓన్లీ కొన్ని ఆప్షన్సే ఉంటాయి. కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వర్సటైల్ ఆప్ సార్. ఇప్పుడు మనకు అన్ని ఇండస్ట్రీస్ తోటి కెమిస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు మనం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, రీసెర్చ్, R&D, మన నా ఫ్రెండ్స్ IITలో ప్రొఫెసర్స్ ఉన్నారు. సో ఫ్యాకల్టీకి వెళ్ళొచ్చు, కోచింగ్ సైడ్ రావచ్చు. సో రీసెర్చ్ అన్ని ఏరియాస్లో కెమిస్ట్రీకి వ్యాస్ట్ లేదు. సో మనం తినే ఫుడ్ దగ్గర నుంచి వేసుకునే బట్టలు ప్రతిదీ కూడా కెమిస్ట్రీనే సార్. మేము ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిల్లల్ని అడుగుతూ ఉంటాను, ఈరోజు ఏమైనా కెమిస్ట్రీ ప్రొడక్ట్స్ వాడావా అంటే వాళ్ళు కొంచెం 1 or 2 చెప్తారు, పేస్ట్, టూత్ పేస్ట్. నేను చెప్తాను సో రోటీ, కపడా, మకాన్, ఈ 3 కెమిస్ట్రీనే. మనం తినే ఫుడ్ కెమిస్ట్రీ, మనం వేసుకునే బట్టలు, మనం ఉండే వుడ్డు, సో ప్రతిదీ కూడా పెట్రోల్, ఫ్యూయల్స్, మెడిసిన్స్, మన పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కెమిస్ట్రీ సార్. మనం వాడే పేపరు, ప్లాస్టిక్ బాటిల్, ఎవ్రీథింగ్ ఈస్ కెమిస్ట్రీ అవగాహన కల్పించాను సార్. సో సార్ నేను మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో సార్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను సార్. కాంటాక్ట్ అయినప్పుడు మీరు వాళ్ళకు కూడా డౌట్స్ కావచ్చు, లేకపోతే ఏంటనేది కూడా మీరు రెస్పాండ్ అవుతారని కోరుకుంటూ, సో స్టూడెంట్స్
ఇది ఏదైతే మన జేఎన్ సార్ ఉన్నారో, సో జేఎన్ సార్ గురించి నాకు తెలిసిన తర్వాత మీకు పరిచయం చేద్దాం ఉద్దేశంతో సో ఈ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేశాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ, సో మన కోసం టైం ఇచ్చేసి మన స్టూడియోకి వచ్చినటువంటి జేఎన్ సార్కి థ్యాంక్స్ చెప్తూ, సో ఫస్ట్ టైంగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మంచి స్కోర్ రావలేదని భయపడుతున్నా కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు డిస్ప్లే అవుతూ ఉంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. జేఎన్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో హైదరాబాద్లో ఆఫ్లైన్ ఉంది, లేదా హైదరాబాద్ కాకుండా మేము ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా కానీ, సో తక్కువ మంది స్టూడెంట్స్తోనే ఆన్లైన్లో సార్ అనేది కోచింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఈవెన్ మీరు ఏప్రిల్ సెషన్కైనా లేకపోతే నీట్కైనా కెమిస్ట్రీలో మంచి మార్క్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నట్లయితే సార్ని కాంటాక్ట్ కావచ్చు. నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నేను సార్ని పిలిపించి మీ అందరికి పరిచయం చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. I secured All India rank 76 in J Advanced 2024, and the reason for my rank is I took my coaching from Jain Chemistry sir. This is a very much improvement in my marks compared to last year, because I was very weak in chemistry last year, and now chemistry is the major scoring subject for me in J Advanced 2024, and I want to give the whole credit to Jain Chemistry sir for this, because the way sir taught me chemistry was really impressive. I have been taught chemistry by many other faculty and teachers in my institute, but I couldn't improve my marks in chemistry after all. But after coming to Jain Chemistry, I saw like a very rapid marks increase in chemistry, and I'm really thankful for that, because the way Jain Chemistry teaches is like very impressive. It is very easy to learn, and you can remember. He makes you remember stuff, and it is very understanding, and it is very easy. And I really want to recommend everybody to please join Jain Chemistry sir for chemistry coaching. And it was only for 6 months, but also it made a lot of difference. It was more than my 2 years preparation for chemistry. The 6 months made a real big deal for me in chemistry, and I'm really thankful for sir. Thank you. Hi, this is Roshan. I secured All India 38 rank in NEET 2020. Currently, I'm pursuing MBBS in AIIMS Bhopal. To score good marks in NEET, chemistry was really helpful. Initially, I was very poor in chemistry, but later I joined Jain Chemistry. JN sir at Jain Chemistry teaches in a way which helps a lot to score good marks in NEET. He shows lots of patience while clearing your doubts. It was really very helpful.